2025 11వ మ్యాచ్ లో భారత్ ఆజం నేతృత్వంలోని పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ తలపడ్డాయి. కరాచీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. బాబర్ ఆజం తన ఫామ్ ను మరలా చాటుతూ 41 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో అసలు హైలైట్ ఆట కాదు, ప్రేక్షకులు లేకపోవడమే. కరాచీ స్టేడియం పూర్తిగా ఖాళీగా మారిపోయింది. అభిమానుల కంటే భద్రతా సిబ్బంది ఎక్కువగా కనిపించారు. ఒక్క మ్యాచ్ కాదు, మొత్తం లీగ్ పట్లే అభిమానుల ఆసక్తి తగ్గిందని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ముగియగా స్టేడియాల్లో ప్రేక్షకుల రాక చాలా తక్కువగా ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సామ్ బిల్లింగ్స్ వ్యాఖ్యలతో కూడా ఈ ట్రెండ్ కు బలం చేకూరింది. ఐపీఎల్ ప్రపంచంలోని ఉత్తమ టీ20 లీగ్ అంటూ పిఎస్ఎల్ తో పాటు మిగిలిన లీగ్లను తప్పుపట్టాడు. పీసీబీ ఐపీఎల్ మధ్యలో పిఎస్ఎల్ ప్లాన్ చేయడం కూడా విమర్శలకు కారణమైంది. మొదటి మ్యాచ్ లో ఓకే, కానీ 11 మ్యాచ్ కు వచ్చేసరికి స్టేడియం ఖాళీగా మారిపోయింది. ఒక జర్నలిస్ట్ షేర్ చేసిన సమాచారాన్ని బట్టి కరాచీలో 6,700 మంది భద్రతా సిబ్బందిని మోహరించగా మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కేవలం 5,000 మంది మాత్రమే. బాబర్ ఆజం వంటి స్టార్ ఆటగాడు ఆడుతున్నా స్టేడియంలో ప్రేక్షకుల గల్లంతు స్పష్టంగా కనిపిస్తోంది. పిఎస్ఎల్ భవిష్యత్తుపై మసకబారిన నీడలు పడుతున్నాయి.